గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు గుండు సూది పిన్ ఛానల్. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. చాలామందికి తెలియదు పిన్ అంటే ఏంటి గుండు సూది అని పేరు ఎందుకు పెట్టారని చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఈరోజు ఒక క్లారిటీ ఇద్దామని దాంతో స్టార్ట్ చేశాను. గుండు సూది అంటే తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో పిన్ అంటారు కదా. పిన్ అంటే గుండు సూది, పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్, అది దాని అర్థం. సో మనం ప్రతిరోజు నేను ఫస్ట్ వీడియోనే న్యూస్ పేపర్ అనాలిసిస్తో స్టార్ట్ చేశాను మన ఛానల్లో. ఫస్ట్ వీడియో 2021 మే నెలలో. సో అందుకే మనకి ప్రత్యేకం అనమాట ఈ వీడియో. కాబట్టి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇంత క్లియర్గా చెప్పేది మన ఒక్క ఛానల్ మాత్రమే. సో వ్యూస్ మోర్ దాన్ 1 lakh రావాలి, ఖచ్చితంగా రావాలి. మేబీ చాలామందికి తెలియదేమో మనం ఇట్లా చెప్తాము అని. అందుకని మీరందరూ కూడా షేర్ చేయండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేలా చెప్పండి. నేను చెప్పే కంటెంట్లో తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి. అబ్యూజ్ లాంగ్వేజ్ వాడకుండా పద్ధతిగా కామెంట్ చేయండి, వింటాను, స్వీకరిస్తాను. లేదు నాకేమైనా చెప్పాలనుకుంటే వాట్సాప్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఇస్తే మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారులే, మెయిల్ చేయండి. సరే, అది పక్కన పెడితే ఏలేరు విలయం, ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు, జలదిగ్బంధంలో ఆవాసాలు. కాకినాడ జిల్లాలో 62,000 ఎకరాల్లో మునిగిన పంటలు. విజయవాడ వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి అనుకుంటే ఇప్పుడు ఏలేరు, కాకినాడ జిల్లాలో ఏలేరు భయపెడుతోంది. ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాల మీదకు దూసుకొచ్చింది. ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి. ఆవాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వం కీలక శాఖలను అప్రమత్తం చేసింది. సైన్యాన్ని, సహాయక బృందాలను రంగంలోకి దింపింది. పరిస్థితి కుదుట పడడానికి మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. ఇది జాతీయ రహదారి 216 పైకి పిఠాపురం పట్టణంలోని అగ్రహారం నుంచి గొల్లప్రోలు టోల్ ప్లాజా ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర ఏలేరు వరద చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఒకవైపే వాటిని అనుమతించారు. ఈరోజు ఆల్రెడీ ఆ ఏలేరు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. అక్కడ పరిస్థితి ఏంటనేది సమీక్షిస్తారనమాట. అలాగే కొల్లేరు, ఆకివీడు ఆ ప్రాంతాల్లో కైకలూరు నియోజకవర్గం, అలాగే ఆకివీడు నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం పరిధిలో కొల్లేరు పరివాహక గ్రామాలను కూడా ఒకసారి పరిశీలిస్తారు. కొల్లేరు వలన కూడా కొన్ని గ్రామాలు నీట మునిగాయి. వాటిని పరిశీలించి ఏలేరు ప్రాంతానికి చంద్రబాబు గారు వెళ్తారన్నమాట. అలాగే నీట మునిగిన ఇళ్లకు 25,000, వరద బాధితులకు ప్యాకేజీపై యోచన. భారీ వర్షాలు, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం అందించే అవకాశం ఉంది. పరిశీలిస్తున్నారు. ఇది పూర్తిగా కన్ఫామ్ కాదు. బాగా నీట మునిగిన ఇళ్లకేమో 25,000 చొప్పున, పాక్షికంగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున ఇవ్వాలనేది ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇంకా ఫిక్స్ చేయలేదంట. మేబీ అది పెంచుతారు లేదా తగ్గిస్తారేమో. ఆపరేషన్ బుడమేరు, త్వరలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం. విద్వేషంతోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల విధ్వంసం. కారకులు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. పూడ్చిన గండ్ల పరిశీలన యంత్రాంగానికి అభినందనలు. బుడమేరు స్థలాలు కబ్జా చేసి కట్టడాలు నిర్మించి రిజిస్ట్రేషన్లు చేశారని, త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి వాటన్నింటినీ తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ ముసుగు తొలగిస్తాం. ఎంత ధైర్యం ఉంటే 30 టన్నుల బరువు ఉండే బోట్లను వదిలిపెడతారు. ఇసుక దోపిడీకి వాడే బోట్లు అవి. మట్టి దోపిడీ చేసి అడ్డగోలుగా కబ్జాలు చేసి బుడమేరకు గండ్లు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. వారెవరిని వదిలిపెట్టం అని హెచ్చరించారు.
చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక 4 డేస్ నుంచి ఈ బోట్ల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే బోట్లు ఒక చంద్రబాబు గారి భయం ఏంటంటే, సాధారణంగా నేను నిన్న ఒక వీడియోలో చెప్పా, ఎంత కామన్ సెన్స్ ఉన్నోడైనా, ఎంత అజ్ఞానైనా, ఎంత దరిద్రుడైనా సరే అటువంటి బోట్లను వదిలి ఇట్లా పెద్ద ప్రమాదానికి కారణం అవ్వడు, అలా ఎవడు చెయ్యడు, ఆ అవకాశం లేదు అని ఒకవైపు అనిపిస్తుంది. కాకపోతే చంద్రబాబు గారి భయం ఏంటంటే 2014-15లో అనుకుంటా చూడండి, తుని దగ్గర ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద గొడవగా మార్చేసి రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. యాక్చువల్లీ ఆ మీటింగ్కి రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టడానికి అసలు పొంతం లేదు, కానీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు రెచ్చగొట్టడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి అలా విధ్వంసం సృష్టించారు. సో ఆ లక్షణాలు ఉన్న పార్టీని ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటోంది, ప్రభుత్వం ఎదుర్కొంటోంది. సో అప్పుడు అలా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇలా చెయ్యకుండా ఉంటారా అనేది టీడీపీ ఆలోచన. అందుకే చాలా సీరియస్గా ఉన్నారు బోట్ల విషయంలో. అయితే ఇక్కడ సాక్షిలో సేమ్ ఈరోజు కూడా బోట్లదే బ్యానర్లో రాశారు, వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకు, వరద నియంత్రణ సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, ఆ నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకు బోటు రాజకీయం అని చెప్పి, ఇదిగో వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే అని రాస్తున్నారు. యాక్చువల్లీ మంత్రి లోకేష్తో యజమాని ఉషాద్రి, ఇది టీడీపీ వాడే, ఆయన టీడీపీ వాడు కాదు. మంత్రి లోకేష్ గారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక వినతి పత్రం, బోట్లో అసోసియేషన్ తరపున ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు తీసిన ఫోటో ఇది. ఆయన దగ్గరికి ఓన్లీ టీడీపీ వాళ్ళే వెళ్ళరు, అందరూ వెళ్తారు వినతి పత్రాలు ఇవ్వడానికి. సో అది. అలాగే సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్, ఇది పాత ఫోటో. అలాగే టీడీపీ నేత దేవినేని ఉమాతో రామ్మోహన్, ఇది కూడా పాత ఫోటోనే. నేను ఆ ఊర్లో కనుక్కున్నది ఏంటంటే, వాళ్ళు 2012 వరకు టీడీపీలో పనిచేశారు. 2012 వరకు టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. సో ప్రస్తుతానికి వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళు కావాలని చేశారా లేదా ఆ పాపం పుణ్యం ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. వాళ్ళు కావాలని చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, కుట్రపూరితంగా చేశారా అనేది మనం చెప్పలేం. అది పోలీసులు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి దర్యాప్తు చేసి. మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఉద్దేశం ఏంటో. సో వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేది మాత్రం వాస్తవం. గతంలో టీడీపీలో పనిచేశారు. నేను వాళ్ళ ఊర్లో వాళ్ళ సన్నిహితులతో మాట్లాడి చెప్తున్నా. గతంలో 2011-12 ఆ టైంలో అయితే ఈ రామ్మోహన్ అనే వ్యక్తి దేవినేని ఉమా గారు అనుచరుడే, కానీ ఆ తర్వాత పార్టీ మారాడనమాట. తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుకు ముందుకు రండి, సిఎస్ఆర్ కింద విడి భాగాలు ఉచితంగా ఇవ్వండి, కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి. ఇదేదో బాగానే ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలు మరమ్మతు అంటే టీవీలు పాడైపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, వాషింగ్ మిషన్లు పాడైపోయినాయి, మొబైల్స్ పాడైపోయినాయి, కాబట్టి అవన్నీ కూడా రిపేర్కి ముందుకు రండి అని చెప్పి చంద్రబాబు గారు కోరారు. బాగానే ఉంది. తర్వాత చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల. ఈ నెల 21 నుంచి ప్రక్రియ మొదలు. డిసెంబర్ 6న కొలువుదేరనున్న పాలకవర్గాలు. ఎన్నికలు పెట్టకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన. నిధులు విడుదల చేయక సంఘాలు నిర్వీర్యం. సో చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. మేబీ ఆ తర్వాత వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి. 3 మెన్ కమిటీతో లాక్కొచ్చేశారు. తర్వాత వాన లెక్కలు తూచ్. 2817 వర్షపాత నమోదు కేంద్రాల్లో సగానికి పైగా మూలకు. 3.5 ఏళ్ల పాటు నిర్వహణకు నిధులు ఇవ్వని గత ప్రభుత్వం. ఎంత వర్షం కురిసిందో, ఏ మేరకు వరదొస్తుందో తెలిసే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకే కేంద్రాల పునరుద్ధరణ పనులు. చెప్పుకుంటే సిగ్గుచేటు, కానీ గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం అంటే, ఎంత పనికిమాలిన ప్రభుత్వం అంటే, గత ప్రభుత్వం చాలా వ్యవహారాలు 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు లోపు వాటికి కూడా నిధులు ఇవ్వక చాలా నష్టం జరిగింది. అసలు ఇది చూడండి, వరద నీటి ఏంటిది వర్షం పడినప్పుడు లెక్కలు వేస్తారు. దానికి ఏఎస్ఓలు అనుకుంటా ఉంటారు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అని ప్రతి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ మండల పరిధిలో కొన్ని రెవెన్యూ గ్రామాల్లో వర్షపాతం లెక్కల నమోదు కొన్ని చిప్స్ ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవో ఉంటాయి, అదే టెక్నికల్ వర్డ్ ఉంది నాకు తెలియదు అది. సో వాటి ఆధారంగా లెక్కిస్తారనమాట. అవి మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వలేదంట గత ప్రభుత్వం. వర్షపాత నమోదు కేంద్రాల నిర్వహణకు నిధులు ఇవ్వలేదు. ఇలా చాలా సిల్లీ అండి.
ఏమండి ఒక పెద్ద తప్పు చెప్పన, ఫింగర్ ప్రింట్స్ బ్యాంక్ అని ఉంటుంది పోలీసుల దగ్గర. ఫింగర్ ప్రింట్స్ బ్యాంక్ అంటే వాళ్ళ దగ్గర ఏదైనా నేరాలు చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అలా తీసుకొని సేకరించి ఒక 10 లక్షలకు పైగా ఫింగర్ ప్రింట్స్ రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్నాయి. 10 లక్షల ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, డేటా ఉంది. ఆ డేటాను మెయింటైన్ చేయడానికి ఒక సర్వర్ ఉంటుంది, దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి కొంతమంది టెక్నికల్ స్టాఫ్ అవసరం. దానికి ఒక సంవత్సరానికి ₹1 కోటి ఖర్చు అవుద్ది. దానివలన ఎంత మంచి పని అవుద్దంటే, ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద నేరం జరిగినప్పుడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ ఈ 10 లక్షల వీళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్తో ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయేమోనని చూస్తారు. మ్యాచ్ అయితే ఎవడు అది చేశాడనేది ఈజీగా కనిపెట్టేయచ్చు. అంటే నేరస్తుడిని ఈజీగా కనిపెట్టవచ్చు. అది చాలా మంచి ప్రక్రియ. దాని నిర్వహణకి వీళ్ళు 5 ఏళ్ళు నిధులు ఇవ్వాల. దాని నిర్వహణ కోసం 5 సంవత్సరాలు నిధులు ఒక ఫింగర్ ప్రింట్ బ్యాంక్ మొత్తం పోయింది, కరప్ట్ అయిపోయింది, సర్వర్లు పాడైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసుకొచ్చుకోవడానికి చాలా పాటలు పడుతున్నారు. చూడండి, అంటే చిన్నవి కూడా నిధులు ఇవ్వాల. ఎంత నిర్లక్ష్యం, ఎంత కళ్ళు మూసుకుపోయిందో గత ప్రభుత్వం, ఎంత అసలు ఆ అధ్వాన్న పరిపాలన అనమాట. ఇంకా బోల్డ్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. అసలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మీకు లైసెన్స్ కార్డులు వచ్చాయా? ఎవరికైనా లాస్ట్ 4 ఇయర్స్లో మీరు లైసెన్స్ అప్లై చేస్తే లైసెన్స్ కార్డులు వచ్చాయా? ఆర్సీ కార్డులు వచ్చాయా? కనీసం వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డులు వచ్చాయా? రాలా. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. ఇలా బోల్డ్ ఉన్నాయి చెప్పుకోలే కానీ. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. సెకండ్ పేజీలో కూడా వాటిని కొనసాగింపు వేశారనమాట. తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుకు ముందుకు రండి, సిఎస్ఆర్ కింద. ఇది ఆల్రెడీ నిన్న మీటింగ్ పెట్టారు, మనం చెప్పిందే. ఇదేదో మెడ్టెక్లో మరో మణిహారం అని వేశారండి, చెప్పలేదు. మెడ్టెక్లో మరో మణిహారం. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం 2025-26 విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభం. వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ మెడ్టెక్ జోన్ మరో కొత్త వరవడికి శ్రీకారం చుట్టనుంది. మెడికల్ టెక్నాలజీలో పరిశోధన శిక్షణ కోసం ప్రపంచ స్థాయి మెడ్టెక్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుందంట. బాగుంది. ఓకే. తర్వాత ఆపరేషన్ బుడమేరు, త్వరలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం. ఇది దాకా చెప్పుకున్నదే కదా. 3వ పేజీ. ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం, తమిళనాడులో వినూత్న ప్రయోగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పరీక్షా పత్రాల మూల్యాంకనం అంట. బాగుంది. పంట కొనుగోలులో గత ప్రభుత్వ వాసనలే, రైతుకు ఇన్ని నిబంధనలు అవసరమా? వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అదే. కొత్త ప్రభుత్వంలోనైనా కష్టాలు తప్పుతాయనే ఆశలో రైతులు. ఇప్పుడు అదే ధోరణిలో కొందరు అధికారులు. పాపం కొత్త ప్రభుత్వం వచ్చిందన్న మాటే కానీ చాలా విషయాల్లో విధానాలు మారట్లా, చాలా శాఖల్లో విధానాలు మారట్లా. పాత ప్రభుత్వ విధానాలనే అమలు చేస్తున్నారు. సమీక్షలు చేయట్లా, డిపార్ట్మెంట్ వైజ్ సమీక్షలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకోవట్లా. ఆ తప్పు వల్లనే మొన్న వినాయక చవితి మండపాలకేమో డబ్బులు వసూలు చేస్తామని ఫస్ట్ చెప్పి ఆ తర్వాత 4 ఖర్చుకొని వెనక్కి తీసుకున్నారు. హ్యాపీనెస్ట్కి మళ్ళీ టెండర్లు, 930 కోట్ల వ్యయంతో నిర్మాణం. రాజధాని అమరావతిలో తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్కు 930 కోట్ల వ్యయంతో మళ్ళీ సిఆర్డీఏ టెండర్లు పిలిచిందంట. బాగుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో, కోరమనపాలెం కూడల్లో ఉద్రిక్తత. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక కోరమనపాలెం కూడల్లో 100 మంది కార్మికులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ఒకసారి నేను విశాఖ ఉక్కు నేరుగా వెళ్ళి పరిశీలించి అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ సమస్య ఏంటనేది హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ ఓవరాల్గా ఒక డాక్యుమెంటరీ లాగా తీద్దాం అనుకుంటున్నాను, అసలు విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి అనేది. సో అది ఈ వీక్లో ప్లాన్ చేస్తాను. చాలా పెద్ద సమస్య అది. కేంద్రం రాష్ట్రం దిగి రావాలి. ఏపీ పోలీసులకు కేంద్ర పురస్కారం. సీఎంను దూషించారని కొడాలి నానిపై ఫిర్యాదు. ఆయనకు అలవాటేగా అటువంటి వాళ్ళని వదిలేయాలి, వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం కూడా అనవసరం. సీఎం చంద్రబాబును అసభ్య పద్యాలంతో దూషించారని మాజీ మంత్రి కొడాలి నానిపై కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ తెదేపా లీగల్ సెల్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంట. ఓకే. కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త. ఓకే. ఎక్సైజ్ కమిషనరేట్ మంగళగిరికి తరలింపు. నేడు గుంటూరుకు జగన్. జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్కు పరామర్శ. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసీపీ ఓటమితో గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తలను పరామర్శించారో లేదో తెలియదు కానీ, వైసీపీ వచ్చాక తెలుగుదేశం పార్టీ పొలిటికల్ అటాక్స్లో గాయపడి చనిపోయిన కార్యకర్తలను కుటుంబాలను వాదార్చారో లేదో తెలియదు కానీ,
జైలుకు వెళ్ళిన వాళ్ళని మాత్రం ఇమీడియట్గా వెళ్ళి చేస్తున్నారు. ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళ దగ్గరికి జైలుకి వెళ్ళిపోతున్నారు. నిజమైన కార్యకర్తల దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. మళ్ళీ ఏమనంటే ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. అర్ధరాత్రి ఘోర ప్రమాదం, 7గురు దుర్మరణం. దేవరపల్లి మండలంలో బాల్తా పడిన జీడి పిక్కల లారీ అంట. బాబ్బా, ఉభయ గోదావరి జిల్లాలను ఏకం చేసే అర్ధరాత్రి అనుకుంటా. సో సాక్షికి వెళ్దాం ఒకసారి. మెడికల్ కాలేజీలు మాకొద్దు, పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కు తీసుకోండి. ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన చంద్రబాబు సర్కార్. ఈ ఏడాది పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లు కేటాయించి అనుమతులు మంజూరు చేసిన ఎన్ఎంసీ. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు బాబు మొగ్గు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అన్యాయం. అందుకే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను వద్దంటున్న వైనం. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ పోకడపై సర్వత్రా విస్మయం. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ పోకడ అనే వర్డ్ ఉంది చూసారా, అది 2019లోనే మొదలైంది. ఇప్పుడు మొదలవల, 2019లోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ పోకళ్ళు 2019 ఏంటి, 2014 నుంచే మన రాష్ట్ర రాజకీయాలకు దరిద్రం చుట్టుకుంది. 2014 ఎన్నికల నుంచే. సరే, ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇచ్చే యోచనలో ఉన్నారు. ఎందుకంటే దానిలో ఫెసిలిటీస్కి కానీ, బోధనా సిబ్బందికి కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ, అందులో ఎక్విప్మెంట్స్ ఇవ్వడానికి కానీ, ల్యాబుల మెయింటెనెన్స్కి కానీ, అదంతా మెయింటెనెన్స్కి ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేవు. ఏదో అరకొరగా బిల్డింగ్లు అయితే కట్టారు కానీ ఆ తర్వాత దాన్ని పెంచి పోషించలేరు. కాబట్టి పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు మెయింటైన్ చేసుకొని ఆ వచ్చిన లాభం ఏదో వాళ్ళే తీసుకుంటారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత ప్రభుత్వం కేవలం బిల్డింగ్లు కట్టేసి వదిలేశారు అంతే. ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు, ల్యాబ్స్ కట్టలేదు, స్టాఫ్ను కూడా పెట్టలేదు. తర్వాత కష్టాల ఊబిలో బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇళ్ల చుట్టూ మురుగు, ఇళ్లలోకి అలా వెళ్తే అంతా బురద, పాడైన వస్తువులే. ఇంకా పొయ్యి వెలిగించలేని స్థితిలోనే వేలాది కుటుంబాలు. తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు. విజృంభిస్తున్న దోమలు, ప్రజల్లో అంటువ్యాధుల భయం, ప్రధాన ప్రాంతాలకే ఫైర్ సేవలు. విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద నీటిలోనే దుస్తులు శుభ్రం చేసుకుంటున్న బాధితులు. సో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఈ ప్లేస్లో ఏ వార్త రాస్తారు తెలుసా, ఈ ఏడుపు ముఖాన్ని నవ్వు ముఖం, నవ్వుతున్న ముఖం, మాకు జగనన్న అన్నీ ఇచ్చారు అని చెప్పి ఎవరో చెప్తున్న పాల ప్యాకెట్ చూపిస్తున్న ఫోటోనో, వాటర్ బాటిల్ ఇస్తున్న ఫోటోనో, ఫుడ్ తింటున్న ఫోటోనో వేసి ఇదిగో మా ప్రభుత్వంలో ఇలా ఇచ్చారన్నట్టు భజన వార్తలు రాస్తారు. ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేక ప్రభుత్వం ఉంది కాబట్టి రోజు కష్టాలు కన్నీళ్ళు రాస్తున్నారు. యాక్చువల్లీ ఇది రాయడాన్ని నేను తప్పట్ను, ఇలాగే రాయాలి. కాకపోతే వాస్తవాలు రాయాలి, అబద్ధాలు రాయకూడదు, వాస్తవాలు రాయాలి. వాళ్ళ కష్టాలను బయట పెట్టాలి. మిగిలింది బురదే. వరద నష్టాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు. నష్టం అంచనాకు ఇంటింటికి ఎన్యూమరేషన్ బృందాలు. అన్ని నీటిపాలైన ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన. లక్షలాది కుటుంబాలకు కనీసం 50,000 నుంచి 1,50,000 నష్టం. మధ్యతరగతి కుటుంబాల్లో 1,00,000 నుంచి 5 లక్షల వరకు నష్టం. ఓ మాదిరి కుటుంబాల్లో నష్టం 10 లక్షలకు పైగానే. నష్టం లెక్కింపు నేటితో పూర్తి కావాలని సర్కారు ఆదేశం. ఓకే, తర్వాత ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి. భారీగా నీట మునిగిన పంటలు, పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, గెడ్డలు. ఏ ఊరిది? అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో నీట మునిగిన వడ్డిగూడెం గ్రామం. చూడండి, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది పరిస్థితి. ఇంకా వరుసగా 3 సార్లు వరదలతో కోనసీమ లంకలు వెలువెల. వాతావరణ శాఖ హెచ్చరించిన ఏలేరుపై సర్కారు ఉదాసీనత. ముంపులో ఏలేరు పరివాహక మండలాల్లోని పంట పొలాలు, అనేక చోట్ల దెబ్బతిన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, రహదారులు. ఒక లోగో ఒకటి తయారు చేసుకున్నారు, ఏదో ఫిల్మ్ బై ఎస్ఎస్ రాజమౌళి అనేటట్టు. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అని అక్కడ రాసేవేమో అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కాళ్ళు పట్టుకో వదిలేస్తా, టీడీపీ జనసేన మధ్య బ్యానర్ చిచ్చు. జనసేన నేతలను చితకబాది కాళ్ళు పట్టించుకున్న టీడీపీ నేతలు. జనసేన నాయకులు ఇద్దరికి తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన ఇదండి. చూడండి, ఇది వాస్తవమో కాదో ఒకసారి కనుక్కుంటా. నాకు నిన్న మన ఫాలోవర్స్ కొంతమంది ఫోటోలు వీడియోలు పెట్టారు, కాకపోతే నేను ఓవర్లుక్లో వేరే పనిలో ఉండి చూడలేదు. సో ఇది ఎంతవరకు వాస్తవమో కనుక్కొని ఒక వీడియో చేస్తా. మాకు అడ్డొస్తే చంపేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, ఏం చెప్పినా జరుగుతుంది అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కుంటి మధ్య ఎంపీటీసీ ఉమాదేవి భర్త కేశవును పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ గంగాధర్ నాటు తుపాకీను కత్తి తీసుకొస్తే వాళ్ళు అతన్ని కొట్టి పంపించారనమాట. ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కాదు, కుటుంబ సభ్యులు.
తర్వాత టీడీపీ గూండాలు విధ్వంసం, వరద బాధితుల పరామర్శకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్రావుపై దాడికి యత్నం, దాడుల విషయం ముందుగా ఎస్పీకి తెలిపిన శంకర్రావు, రక్షణ కల్పించకుండా పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పిన ఎస్పీ. అమరావతి మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడి, వైఎస్ఆర్సీపీ నేత కూరకోటి వాసు కార్యకర్తలకు తీవ్ర గాయాలు. పాపం వైసీపీ వాళ్ళు గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. గతంలో మీరు మంచి పనులు చేస్తుంటే ఇప్పుడు ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. గతంలో చెత్త పనులు చేశారు కాబట్టి ఇప్పుడు తిరగలేకపోతున్నారు. మీ కష్టం పగలకు కూడా రాకూడదు. గతంలో మంచి పనులు చేయాల్సింది కదా. అవేనా ఫస్ట్ పేజీవి కంటిన్యూషన్ అనమాట. ఓకే. తర్వాత మెడికల్ కాలేజీలు మాకొద్దు, ఇదే నేడు గుంటూరుకు జగన్. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు పర్యటన కాదండి బాబు, ఆ జైల్లో ఉన్న నందిగం సురేష్ గారిని పరామర్శిస్తారని రాయాలి. పత్తి కొనుగోళ్లకు 50 కేంద్రాలు. గుంటూరు పర్యటన అంటే అక్కడ కనీసం ఒక 100 మందికి ఉపాధి. సీఎం 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 అని అరవడానికి కొంతమందికి డబ్బులు ఇచ్చి నియమిస్తున్నారంట. అది మరి ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే వాళ్ళందరూ అరవాలంట అలాగని. మరి నిజమో కాదో తెలీదు. సమ్ సోషల్ మీడియా గ్రూప్స్లో నేను చూస్తున్నా. జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలి. రాష్ట్ర హోంమంత్రి అనిత. మాజీ సీఎం వైఎస్ జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలని, సమాజంలో తిరిగే అర్హత ఆయనకు లేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తర్వాత ఆ ఉద్యోగ ప్రకటన నమ్మొద్దు ఎస్పీడీ. బోట్ల పేరుతో బాబు డ్రామా, ఆ నిందమోపి మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై దాడి దుర్మార్గం, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే. కాలపరిధి 45 ఏళ్ళే. 70 ఏళ్ళుగా గేట్లు పనిచేస్తున్నాయి. తుప్పు పట్టి వరద ఒత్తిడికి బలహీనంగా మారే. ఓకే. నాపై లైంగిక వేధింపుల కేసును కొట్టేయండి. హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పిటిషన్. ఆయన మీద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆమె వచ్చి మెడికల్ టెస్టులు చేయనివ్వట్లేదు. సో ఇంకా కేసు కొట్టేయండి అని చెప్పి ఈయన కోర్టుకు వెళ్ళాడు అనమాట. తర్వాత ఏలేరు విలయం అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. కాకినాడ జిల్లాలో 62 గ్రామాల జలదిగ్బంధం అని చెప్పి ఏలేరు మీద ఒక వార్త ఆంధ్రజ్యోతిలో రాశారు. తర్వాత ఆపరేషన్ బెజవాడ, పనులు కొలిక్కి 10 రోజుల తర్వాత ఇంటికి చంద్రబాబు. బుడమేరు గంటలను సందర్శించిన సీఎం తిరిగి వచ్చి కలెక్టరేట్లో అధికారులతో భేటీ. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి సాధారణ స్థితికి చేరుతున్న విజయవాడ. చివరి దశలో బుడమేరు గట్ల ఎత్తు పంపు పనులు, వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆహార పంపిణీ, నేటితో ముగియనున్న ఎన్యూమరేషన్ నమోదు, రిపేర్ బైకులతో మెకానిక్ షాపులు కిటకట. బెజవాడలో ఒక్కో షాపు వద్ద 100 వాహనాలు. సో వరద ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇక మీదట ఆ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఒక 20 రోజుల పాటు వాళ్ళు ఇప్పుడు అంతా కూడా మురుగునీరు బురద నీరు మధ్యలో ఉన్నారు. బాగా విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ ప్రాంతంలో. సో అక్కడ వీలైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి వైరల్ ఫీవర్స్ అయి స్ప్రెడ్ అవ్వకుండా చూస్తే మంచిది. విపక్షంలోకి వచ్చినా కుట్రలు మానలేదు. వైసీపీది జాతి ద్రోహం. దాని తప్పుడు పనులకు లక్షల మంది నాశనం. బుడమేరును గాలికి వదిలి అందరినీ ముంచేశారు. వరదల్లో ఇనుపు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీ ధ్వంసానికి యత్నం. ఇవన్నీ బయటపడేసరికి దుష్ప్రచారం. నేరగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యంత్రాంగం నిర్విరాంగంగా పనిచేసింది. ఐఏఎస్ల నుంచి కార్మికుల వరకు ఎంతో శ్రమ కోర్చి పనిచేశారు. వారందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. వరదలపై యుద్ధంలో గెలిచాం, కానీ నష్టం వెంటాడుతోంది. త్వరలో ఆపరేషన్ బుడమేరు. ముఖ్యమంత్రి. ఇక ఇసుక ఆన్లైన్ బుకింగ్ నేటి నుంచి అంట. బుకింగ్ కోసం ఏపీ శాండ్ పోర్టల్ ఏర్పాటు. ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శాండ్ పోర్టల్ ద్వారా. అదొకటి ఇవాళ నుంచి. తర్వాత గోమాఫియా, మన్యం నుంచి తడదాకా అక్రమంగా తరలింపు, ఆ దళారులను వదలని పల్నాడు ముఠా. సో గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. ఇదొకటి ఒక పెద్ద మాఫియా ఇది రాష్ట్రంలో. ఎంతో పవిత్రంగా భావించే గోవు కష్టం వచ్చింది. అక్రమంగా రాష్ట్రాలు దాటిస్తున్న ముఠా ధనదాహానికి బలైపోతుంది. మాఫియా చేతుల్లో చిక్కి విలువెల్లాడుతుంది. వారి ఆట కట్టించేందుకు విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. మన రాష్ట్రంలో పశు సంపద పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా ఎలా తరలిపోతుంది, దాని వెనక ఉన్నది ఎవరు, అక్రమ ఆదాయం ఎన్ని కోట్లు అనే దానిపై కూపీలోగుతోంది. సో ఈ అక్రమంగా గోవులను తరలించడాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్నమాట. హ్యాపీ నెస్ట్కు ఊపిరి. టెండర్లో పిలిచిన సిఆర్డీఏ 930 కోట్లతో అంచనాలు. G+18 విధానంతో మొత్తం 12 టవర్లు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారుల ఎంపిక. 5 ఏళ్ల వైసీపీ జాప్యంతో అదనంగా 230 కోట్ల భారం. అదనపు భారాన్ని భరించనున్న చంద్రబాబు ప్రభుత్వం. సిఆర్డీఏ భవనం పూర్తికి 120 కోట్లతో టెండర్లు. సో హ్యాపీ నెస్ట్ అని చెప్పి అక్కడ
అక్కడ G+18 విధానంలో 12 టవర్లు కడతారంట. తర్వాత లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా నిర్వహించింది. కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేశారు. బడా వ్యాపారులతో మోదీ కుమ్మక్కు. ఎన్నికలు సజీవుగా జరిగితే బీజేపీకి 240 కూడా వచ్చేవి కావు. దేశ ప్రతిష్ట మంటగొలుపుతున్నారు. ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ. సో దేశంలో లోక్సభ ఎన్నికలు సజీవుగా జరగలేదు. కాంగ్రెస్ ఖాతాలు అన్నీ కూడా స్తంభించేలా చేశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా పనిచేసింది అని అమెరికాలో రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారు కదా, అక్కడ చేసిన కామెంట్స్ అవి. తర్వాత విశాఖ నుంచి మరో వందే భారత్. విజయనగరం రాయగఢ మీదుగా దుర్గ్కు 15వ తేదీ నుంచే ప్రారంభం. ఆశలన్నీ కేంద్రంపైనే. నేడు రేపు వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. 6,880 కోట్లు అడిగారు కదా నష్టం. సో దాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం ఈరోజు రేపు ఆ ప్రాంతాల్లో పర్యటించనుందన్నమాట. చిక్కుల్లో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం. సర్కారు రద్దుకు బీజేపీ విజ్ఞప్తి. సో బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేయమని రాష్ట్రపతి గారిని కోరితే రాష్ట్రపతి గారేమో దీన్ని పరిశీలించండి అని చెప్పి కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారంట. సో బీజేపీ అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. నితీష్ చూపులేటు. నితీష్ని ఎవరు నమ్ముతారులే కానీ. ఆంధ్రప్రభ. ఊళ్ళు మునిగి గూళ్ళు చెదిరి. వాగులు వంకలకు 15 చోట్ల గండ్లు. జాతీయ రహదారిపై రాకపోకలు బంద్. పొలాలను ముంచెత్తిన వరద నీరు. 3 యువకులకు తప్పిన ప్రాణగండం. నేడు కాకినాడకు సీఎం చంద్రబాబు పకడ్బందీగా సహాయ చర్యలు అని చెప్పి అదొకటి. తర్వాత ఇంటికో బాధ కాలనీకో వ్యధ. పేదలను నిండా ముంచిన బుడమేరు వరద. దెబ్బతిన్న ఇల్లు, పాడైపోయిన వస్తువులు, ఎందుకు పనికి రాకుండా పోయిన ఖరీదైన ఎలక్ట్రిక్ సామాగ్రి, రిపేర్లు చేసిన ఉపయోగపడిన దుస్థితి. సో ఇట్లా ఒకవైపు ఆ ఏలేరుకు సంబంధించిన వరద వార్త, మరోవైపు బుడమేరు అంశాలని రాశారనమాట. తర్వాత లక్షలాది మందికి జలసమాధికి వైసీపీ కుట్ర. అన్నమయ్య డ్యామ్ తరహాలోనే ప్రకాశం బ్యారేజీ పైన దురాలోచన. ప్లాన్ జగన్ది, అమలు చేసింది ఎమ్మెల్సీ తలశిల నందిగం. మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు. సో అసలు వదిలిపెట్టట్లా. బోట్ల విషయంలో జరిగిన కుట్రను టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరు వదిలిపెట్టట్లా. తర్వాత ఉగ్రరణంతో పెరిగిన ముప్పు. బెడిసికొట్టిన అమెరికా యుద్ధం. ఉగ్రవాదంపై పోరాటం అర్ధంతరంగా నిలిపివేత. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ దాకా అన్నీ ఎదురు దెబ్బలే. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మళ్ళీ దీని మీద, ఈ ఉగ్రవాదానికి సంబంధించి పోరు మీద, అణుయుద్ధాల మీద, దాని మీద, దీని మీద కొత్త నిర్ణయాలు ఉంటాయి. ట్రంప్ వస్తే అప్పుడు ఉంటుంది కొన్ని. విజయవాడలో విరిగిపడ్డ కొండ చర్యలు. మాచివరం కార్మిక నగరంలో దుర్ఘటన. పెద్ద పెద్ద కొండరాళ్ళ కింద నలిగిన కార్మికులు. 1 మృతి, 3కి తీవ్ర గాయాలు. సో ఇవి దీనిలో వార్తలు అనమాట. సో ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అంతా కూడా వరద 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అదే జరుగుతుంది. బస్సు ఇల్లు, కలెక్టరేటే సచివాలయం. ఒక యజ్ఞంలో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు. రాత్రింబవళ్ళు సీఎం నిరంతర పర్యవేక్షణ. మంత్రులు, అధికారులను పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి. 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకున్న చంద్రబాబు. 10 రోజుల తర్వాత వెళ్ళారు. ఎన్డీఆర్ఎఫ్కు సీఎం అభినందన. విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొని విశేష సేవలు అందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అభినందించారు. సో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు దాదాపుగా 700 మందికి పైగా వచ్చారన్నమాట. తర్వాత వరద ప్రాంతాల్లో వైద్య బృందం, కేంద్ర వైద్య బృందం. ముంపు ప్రాంతాల్లో కేంద్ర వైద్య బృందం పర్యటిస్తోంది. ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఈ బృందం రాష్ట్రానికి వచ్చింది. మంచిది. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన. ఏలేరు వరద ప్రాంతాల్లో ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన. తర్వాత పడవల తొలగింపునకు ఎయిర్ బెలూన్లు తెప్పిస్తున్నాం. బ్యారేజీలో కత్తిరించి ముక్కలుగా తీస్తాం. బ్యారేజీలోనే కత్తిరించి ముక్కలుగా తీస్తాం. మంత్రి రామానాయుడు వెల్లడి. అవి అంతంత 40 టన్నుల వరకు, ఒక్కో దాని బరువు 40 టన్నులు ఉన్నదంట. సో అందుకని అవి లేపడం, తీయడం కష్టంగా ఉంది కాబట్టి ఎయిర్ బెలూన్లు తెప్పిస్తున్నారంట. దుర్గంధం, దుర్భరం. అది ఆ విజయవాడ వరద ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి. అక్కడికి వెళితే మొత్తం దుర్గంధం, దుర్వాసన, మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మురుగునీరు మొత్తం ఇప్పుడు కాలనీలో వరద నీరు వెళ్ళిపోయింది. వరద నీరు వెళ్ళిపోయి మురుగునీరు ఉంది. మొత్తం ఆ మురుగు కాలంలో ప్రవహించిన నీరు అంతా కూడా ఇక్కడ స్టాక్ ఉండిపోయింది. ఆ స్మెల్ విపరీతంగా కొడుతుంది. దీనివల్లనే వ్యాధుల భయం ఉంటుంది అన్నమాట. మురుగునీరు రోజుల తరబడి నిలిచి ఉంటే చర్మ వ్యాధులు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నీళ్లలో తిరగడంతో చాలామంది అరికాళ్ళకు పుండ్లయ్యాయి.
మురుగు ప్రభావంతో మరింత తీవ్రమవుతున్నాయన్న భయం వ్యక్తమవుతోంది. దోమల బెడద కూడా వెంటాడుతోంది. విష జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఉధృతంగా కొల్లేరు, ఆందోళనలో లంకలు. సో ఇవన్నమాట 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు. ఇంకా కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. మనం వరద సహాయక చర్యలు ఆల్మోస్ట్ 2 దశల్లో ఉన్నాయి కదా. ఈరోజు మనకి చీరలు, మనం ఆర్డర్ పెట్టిన చీరలు ఈరోజు వస్తున్నాయి మనకి. ఆ ఆర్డర్ పెట్టిన చీరలు వచ్చిన తర్వాత చీరలు, దుప్పట్లు దాదాపుగా ఇంకో 250 ఫ్యామిలీస్కి ఇస్తాము. దాంతో మన 3వ దశ చర్యలు కూడా ముగిసిపోతాయి. సో ఈ వరదల్లో మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున చేసిన సాయం చాలా కుటుంబాలకు అందింది. సో దానివలన మీరందరూ సబ్స్క్రైబర్స్గా ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. థ్యాంక్ యూ.